హాయ్ అండి, వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. రెసిపీ టమాటో కొత్తిమీర పచ్చడి అండి. 2 కట్టల కొత్తిమీరకి 8 టమాటాలు తీసుకోవాలండి. 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత 3 టీ స్పూన్స్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు పక్క తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేగిపోయింది, పక్క తీసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఇలా మగ్గితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి టమాటా కొత్తిమీర పచ్చడి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చండి, లేదంటే ఇలా కూడా తినేయచ్చు. ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి, పోపు వేసుకోవడం కోసం. శనగపప్పు, మినపప్పు, ఆవాల, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. వేగిపోయిందండి. రెడీ అయిపోయిందండి టమాటా కొత్తిమీర పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.